ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. సర్వోన్నతిని కృప అనే కార్యక్రమాన్ని వీక్షిస్తూ దేవుని మాటలు ఆలకిస్తున్న మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు, శుభాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ దినము కొరకు ఏర్పాటు చేయబడినటువంటి దేవుని వాగ్దానం, నా కుమారుడా, నీ తండ్రి ఉపదేశమును ఆలకించుము, నీ తల్లి చెప్పు బోధను త్రోసివేయకుము, నీ కంఠమునకు హారములయుండును. సామెతల గ్రంథము 1వ అధ్యాయం 8-9 వచనాలు. ఈ ఉదయకాల సమయంలో దేవుని యొక్క వాగ్దానాన్ని వింటున్నటువంటి ప్రియ సహోదరులారా, దేవాతి దేవుడు సూటిగా స్పష్టంగా తెలియజేస్తున్నటువంటి సంగతులు ఏమిటంటే, తల్లిదండ్రుల మాటకు లోబడేవారిగా, వారి మాటకు విధేయత చూపించేవారిగా దేవుడు చెబుతున్నటువంటి మాట అన్నమాట. నీ తల్లిని తండ్రిని సన్మానింపుము అనేటువంటి మాటను మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉండాలి. ఈ రోజుల్లో చాలామందిని చూస్తూ ఉన్నాం. వారి తల్లిదండ్రులు అంటే చాలామందికి లోకువ. వారి తల్లిదండ్రులు వృద్ధాప్యానికి వచ్చిన తర్వాత వారితో సరిగ్గా మాట్లాడలేరు, వారితో కలిసిమెలిసి జీవించలేరు. అయితే దేవుడు అంటూ ఉన్నారు, ఎవరైతే తల్లిదండ్రులను తృణీకరించి ఎవరైనా సరే ఒక్క మాట అనకుండా జీవించి వారిని ప్రోత్సహించి నడిపిస్తే దేవుడు వారిని దీవిస్తానంటూ ఉన్నాడు. చాలామంది అనుకుంటూ ఉంటారు, వారు పెద్దవాళ్ళు అయిపోయారు కదా, వృద్ధాప్యానికి వచ్చారు కదా, వారి వల్ల మనకి ఏ పని లేదనుకుంటూ ఉంటారు. ఈరోజు చూస్తే ఇష్టానుసారంగా తల్లిదండ్రులను దూషిస్తున్నారు, ఇబ్బంది పెడుతూ ఉన్నారు. రకరకాలుగా తల్లిదండ్రుల్ని బాధ పెడుతున్నటువంటి యొక్క భయంకరమైనటువంటి దుస్థితిలో మనం చూస్తూ ఉన్నాం. ఈ ఇహలోకంలో తల్లిదండ్రులను గౌరవించకుండా, ప్రేమించకుండా, సరైనటువంటి సదుపాయాలతో చూడకుండా వారు దేవుని యొద్దకు వచ్చిన వారైనప్పటికీ కూడా దేవుడు ఏమాత్రము కూడా వారి ప్రార్థన ఆలకించడు. దేవుడు అంటూ ఉన్నారు, నీ తల్లిదండ్రుల్ని సన్మానించి వారికి ఆహారాన్ని, ప్రతి అవసరతను నువ్వు చూసుకోవాలి. చిన్నతనం నుండి వారు ఏ రీతిగా అయితే నిన్ను చూశారో ఆ జ్ఞాపకాలు నీలో ఉండాలి. ఏమాత్రము కూడా అవి మనం మర్చిపోకూడదు. ఈరోజు మన తల్లిదండ్రుల మాట వినాలట. వారు చెప్పే ప్రతి మాట కూడా మంచికే, మన భవిష్యత్తుకే అనుకొని, వారే కాదు బైబిల్ కూడా చెబుతూ ఉంది, నా కుమారుడా, నీ యొక్క తండ్రి తల్లి మాటకు లోబడి ఉండాలని లేఖనమే తెలియజేస్తూ ఉంది. ఈ వాగ్దానాన్ని వింటున్నటువంటి మీలో ఎవరైనా సరే తల్లిని కానీ తండ్రిని కానీ దుఃఖపరుస్తే, దూషించేవారిగా ఉంటే క్షమించమని వారిని అడగండి. తల్లిని కానీ తండ్రిని కానీ విడిచిపెట్టేవారిగా ఉంటే కనుక వారిని క్షమించమని అడిగి వారి అక్కర్ని చేర్చుకోండి. లేదంటే రేపటి కాల సమయమున దేవుడు మిమ్మల్ని చేర్చుకోకుండా ఆయన త్రోసివేస్తాడు. ఈ వాక్యాన్ని వినడమే కాదు, ఈ వాక్యానుసారముగా మనమందరము కూడా నడుచుకొని జీవించేవారుగా ఉండాలన్నదే సేవకునిగా నా ఆశ, కోరిక. ఈ ప్రభు తెలియజేసినటువంటి మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. చిన్న ప్రార్థన. కృపా సత్య సంపూర్ణుడా, దయగలిగిన మా తండ్రి, ఈ ఉదయకాలము ప్రభా మీరు ఇచ్చినటువంటి యొక్క చక్కటి వాగ్దానాన్ని బట్టి నీకు స్తోత్రాలు. నా కుమారుడా, నీ తల్లిని తండ్రిని వారి యొక్క బోధను మీరు ఆలకించమని మీరు మాకు తెలియజేశారు. అదే రీతిగా నీ లేఖనంలో తల్లిదండ్రులను సన్మానించండి అని మీరు చెప్పినటువంటి మాటకు లోబడి నీ బిడ్డలందరూ కూడా నీ యొక్క నడవడికలో నడుచుకోవడానికి సహాయం దయచేయమని నజరేయుడైనటువంటి యేసుక్రీస్తు నామమున ఈ వాగ్దానాన్ని ఆలకిస్తున్న బిడ్డలందరినీ కూడా దీవించమని యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్.